కార్యక్రమాన్ని నిర్వహించిన మా సోదరులు గౌరవ స్వాగతం పలుకుతూ అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులుగా అనేక సందర్భాల్లో పోరాటాలకి అండగా ఉంటాం అని మనను ముందుకు నడిపిన మాజీ పిసిసి అధ్యక్షులు సహచర మంత్రివర్గ సోదరులు పెద్దలు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి విద్యార్థి నాయకుడిగా ఉన్న గౌరవ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ఉత్సాహం ఇవ్వాలి, నూతన ఉత్సాహం ఇవ్వాలి, మనలో భాగస్వాములం కావాలి. పార్టీ పరంగా ఈరోజు నేనున్నానని ముందుకొచ్చి ఈరోజు ముందుకు నడిపిస్తా ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మీ అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మేం కోరిన వెంటనే ఈరోజు మంతెని కానీ పెద్దపల్లి కానీ రామగుండం కానీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రోడ్లకు సంబంధించి మేం చెప్పగానే ముఖ్యమంత్రి గారితోని ఒప్పించి మన పట్ల నిలిచిన మా సోదరులు మా దగ్గర మిత్రులు ఇప్పుడే చెప్పారు, రేపు రాబోయే కాలంలో ఇల్లు లేని నిరుపేదకు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్న పెద్దలు పేదవాడి భూమి పేదవాడికే చెందాలే, ధరణిలో జరిగిన అనేక సమస్యలను పరిష్కారం చేయాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తా ఉన్న పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు కలిసి నడుస్తూ ముందుకు నడిపిస్తా ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు మన నాయకులు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మన సోదరులు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు వంశీ గారు, నాయకులు స్థానిక నాయకుడు మిత్రుడు నాతోనే కొట్లాడుతూ ఉంటాడు, ఈ పని కావాలని ఆ పని కావాలని. ఎవరు? పెద్దపల్లి శాసనసభ్యులు సోదరులు విజయ రమణారావు గారు. నేను తక్కువనా అని మా తమ్ముడు సోదరుడు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గారు అదేవిధంగా గౌరవ సోదరులు భాను ప్రసాద్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మనతోని సహకరిస్తూ మరి అన్ని సందర్భాల్లో కూడా మనతో నడుస్తూ ఉన్న గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, మన అటు ప్రక్కన ఉన్న మా గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా మిత్రులు చొప్పదండి శాసనసభ్యులు సోదరులు సత్యం గారు, మానకొండూరు మరి సోదరులు శాసనసభ్యులు సత్యనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా యువ శాసనసభ్యుడు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి ప్రజలకు సేవలు అందిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న నాయకుడిని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి గారి చొరవతో మరి ఆదిలాబాద్కు సంబంధించిన మా యువ శాసనసభ్యులు మా సహచరులు మిత్రులు అనేక సందర్భాల్లో మాతోని ప్రభుత్వ పరంగా మరి సలహాదారుడిగా పనిచేస్తా ఉన్న మా సోదరులు నరేందర్ రెడ్డి గారు,
అదేవిధంగా మా సోదరులు ఈ ప్రాంతానికి సంబంధించిన మరో సలహాదారుడు మీ అందరికీ కూడా సుపరిచితుడు వేణుగోపాలరావు గారికి, శాసన మండలి సభ్యులు ఎన్ఎస్సిఐ నాయకుడు సోదరులు వెంకట్రావుకి, మరి అధికారులు, మరి అదేవిధంగా చైర్మన్ సోదరులు సోదరిమణులు పెద్దలందరితో పాటు ప్రియమైన మరి మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం సంవత్సరం కాలం పాటు చేస్తా రెండు విషయాలు చెప్పాల్సి ఉంటుంది. సంవత్సరం కాలం పాటు మనం చేస్తా ఉన్న ప్రగతి, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు అనునిత్యం ఈ ప్రజా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి పెద్దపల్లి జిల్లాకు వచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ఈరోజు మనం ఎన్ని ప్రారంభోత్సవాలు చేస్తారంటే 5 సంవత్సరాల కాలం పాటు కాదు, 10 సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వాలు చేయలేని పనులని ఒక్క సంవత్సర కాలంలో చేసే సంకల్ప బుద్ధితో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నాం. సమయం ఉంటుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. 1 కాదు 2 కాదు, మరి ఇవన్నీ కూడా క్రమంలో ఈరోజు మరి మనకు సంబంధించి మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు మనకు గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా, సైటెన్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. ఒక్క 2 నెలల కాలయంలోనే మొదలుపెట్టాం. మన జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగాన్ని పురమాయించి పూర్తి స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లను నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఈరోజు మా యువమిత్రులందరూ సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వేచి చూస్తూ ఉన్నారు. వారు నియామక పత్రాలకు సంబంధించి ఇవాళ రేపో ఎప్పుడు ఇస్తారని సంవత్సర కాలం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో కూడా వారు వచ్చి చాలా మంది నిలబడ్డారు. ఇక్కడ ఈరోజు దయచేసి ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు శాంక్షన్ చేయటం జరిగింది. మనం చెప్పాల్సిన ధర్మం ఉంది. ఆ కార్యాచరణ భాగంలోనే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా పెద్దపల్లికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక బస్సు డిపో కావాలి జిల్లా కేంద్రానికని అనేక సందర్భాల్లో మనం కోరినప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి కాని కలని మేము మీ స్థానిక మరి భానుప్రసాద్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసి పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా విజయరమణారావు గారు ఎట్టి పరిస్థితుల్లో అది కావాలని అనేక సందర్భాల్లో కోరినప్పుడు జిల్లాకు మీరు వస్తా ఉన్నప్పుడు మా కాంక్ష, మా ప్రజల కాంక్ష అని చెప్తే ఈరోజు జిల్లా కేంద్రంలో బస్సు డిపో నిర్మాణానికి ప్రభుత్వ ఆర్డర్ ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక సంవత్సరాలుగా మేము
సంబంధించి రాజీవ్ రహదారికి సంబంధించి పట్టణ వాసులకి అటు సుల్తానాబాద్ కానీ పెద్దపల్లికి సంబంధించి కావాలని కోరుతా ఉన్న సందర్భంలో మరొక్క మారు పట్టుబడని మరి పట్టు వదలని భట్టు విక్రమార్కుడిలా ఈరోజు మళ్ళా విజయరమణారావు గారు మరి అనేక సందర్భాల్లో మా వెంకటరెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టైనా 12 గంటలకు పోయి మా భట్టి విక్రమార్క గారిని ఒప్పించి ఆఖరికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ పెద్దపల్లి బైపాస్కు సంబంధించి నిధులను శాంక్షన్ చేయించుకున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లిలో ఎలకలపల్లికి సంబంధించిన పీడబ్ల్యూ రోడ్ మరో 20 కోట్ల రూపాయలతో, పెద్దపల్లి జిల్లాలో మరి అంతర్గత రోడ్లకు నిర్మాణం గురించి మరో 20 కోట్ల రూపాయలతో, ఈరోజు పంచాయతీరాజు మరి సీతక్క గారి చొరవతో ఈరోజు మరో 20 కోట్ల రూపాయల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తూ మనకు సంబంధించి సుగ్లంపల్లి నుంచి ధూళికట్ట రోడ్డు కోట్ల రూపాయలు కానీ, కాలువ శ్రీరాంపూర్ నుంచి పొత్కపల్లికి 25 కోట్ల రూపాయలే కానీ, అదేవిధంగా మరి ప్రధానమైన పల్ల కార్యక్రమ నిమిత్తంలో నిన్నటి వరకు మరి మా సోదరులు రాజశేఖర్ సంబంధించి దాదాపు 62 కోట్ల రూపాయల మేరకు గ్రామీణ కార్యక్రమానికి వారు అడిగిన వెంటనే మా వెంకన్న గారు కానీ సీఎం గారు ఒప్పుకొని ఇవ్వటంతో పాటు ఈరోజు గోదావరికని లక్ష్మీనగర్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించి సింగరేణి నిధులు 23 కోట్ల రూపాయలతో, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రములో 50 పడకల ఆసుపత్రి ఉండే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి 51 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన మా దామోదర రాజ నరసింహ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు 26 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక మరి కార్యక్రమాలు మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి 6 నిమిషాలు నన్ను ఆశీర్వాదం ఇచ్చి ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాపై ఆశీర్వాదం ఇచ్చిన మా ప్రజా సోదరులకు అందరికీ కూడా నేను మా డిప్యూటీ సీఎం గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా సహచర మంత్రివర్గ సోదరులకి సోదరులకు అనేక ఆ సందర్భంలో అటు ప్రక్కన ఉన్న మంచి చెన్నూరు నియోజకవర్గానికి కలిపే కార్యక్రమం మరి శివారానికి కలపాలే, ఈ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని అటు ప్రక్కన ఉన్న చెన్నూరు నియోజకవర్గం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న డాక్టర్ వివేక్ గారితో పాటు ఈరోజు మేము 125 కోట్ల రూపాయలతో ఒక వంతెన నిర్మాణ కార్యక్రమాలకి మరి వెంకన్న గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన రహదారి ఒకటే రోడ్డు ఒక బైపాస్ ఏర్పాటు చేయాలని మేము కోరిన వెంటనే వేదికపై ఉన్న పెద్దలందరూ మరి 160 రింగ్ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలకి అనుమతి ఇచ్చిన వెంకన్న గారికి, సీఎం గారికి, డిప్యూటీ మా నియోజకవర్గానికి సంబంధించి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేయాలి. 50 పడకల ఆసుపత్రికి సంబంధించి మరి వెంటనే ఒప్పుకొని పెద్దపల్లి నియోజకవర్గంలో మరొక హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమానికి 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఒక ప్రధానమైన గ్రామం, ఆ గ్రామం సంబంధించి అనేక మంది మా సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దామోదర రాజ నరసింహ గారి చెరువుతో
మరి ఒక 30 పడకల ఆసుపత్రి ప్రైమరీ ఈరోజు మేము ఇంకా మన ప్రాంతంలో ఉన్న రామగిరి కిలా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చారిత్రక పుణ్యక్షేత్రం ఉంది. రాముడు అడిగిపెట్టిన స్థలం ఇది. ఈ రామగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే వారు కృష్ణారావు గారితో మాట్లాడి 5 కోట్లు ఇచ్చారు. ఇదే విధంగా రాబోయే కాలంలో ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ఒక టూరిజం క్షేత్రంగా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని దాని అతిపెద్ద మరి టూరిజం పిలిగ్రిమేజ్ సెంటర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతుంది. మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో మనకున్న పుణ్యక్షేత్రాలు అటు ప్రక్కన ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా ప్రముఖమైన శివక్షేత్రం. ఆ శివక్షేత్రానికి సంబంధించి 3 నదులు కలుస్తా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పనతో మాస్టర్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దాని పెద్ద అదేవిధంగా మంత్రి గౌతమేశ్వర స్వామి ఇతర ఆలయాలకు సంబంధించిన క్షేత్రాలుగా ఉన్న క్షేత్రాలన్నిటిని కూడా అభివృద్ధి పరిచే కార్యాచరణ తీసుకున్నాం. ఇంతకుముందు పున్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు పూరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే గాని మొన్న వేములవాడని దర్శించుకొని ఆశీస్సులు పొందారు ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు. మరి రాజరాజేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది అభివృద్ధిలో. అదేవిధంగా కొండగట్టు ఇక్కడ ఉన్న మా బుగ్గ టెంపుల్ కానీ రామగుండం నియోజకవర్గానికి, అదేవిధంగా పక్కనున్న మన సంబంధించి మన శివక్షేత్రానికి సంబంధించిన ఆలయమే కానీ వీటన్నిటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఓ కార్యాచరణ తీసుకునేందుకు మా వంతు ప్రయత్నాలు జరుపుతూ ఇవన్నిటిని కూడా కలుపుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. మా నరేందర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు నా వైపు. ఇంకా చెప్పాలంటే వారు మొత్తం ఈరోజు ముఖ్యమంత్రి గారు 1024 అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్న తరుణంలో వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకోవాలని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మర్చిపోయాం మా వెంకన్న ఇప్పుడే గుర్తు చేస్తా ఉన్నాడు. మరి మన ఇన్ఛార్జ్ గారి చొరవతో ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ప్రాంతానికి సంబంధించి చిన్న కాళేశ్వరం పనులను వేగవంతంగా ఇంకో సంవత్సర కాలం లోపలనే పూర్తి చేయడానికి ఆర్నిషల్ కృషి చేస్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కార భాగంలో నేను కేబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రి గారితోని సహచర మంత్రివర్గ సోదరులతోని కొన్ని ప్రధానమైన అంశాలు. సింగరేణి సంస్థ, ఈ సంస్థ చాలా మీ అందరికీ తెలుసు. ఈ సంస్థలో పనిచేస్తా ఉన్న అనేక మంది కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి మొన్న మీరు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు లేని విధముగా వారి లాభాల్లో వాటా ఇవ్వాలే కాంట్రాక్ట్ కార్మిక సోదరులకని కాంట్రాక్ట్ కార్మికులకు మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వేదికపై ఉన్న మా జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా, సింగరేణి కార్మిక నాయకుడిగా వారి సంక్షేమానికి సంబంధించి మేము అండగా నిలబడడానికి మీ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నా ఓన్ యువర్ హోమ్,
మీకు సంబంధించిన ఇల్లు స్కీమ్ విషయంలో పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి చొరవతో ఎనర్జీ మంత్రి గారు ఉన్న బట్టి విక్రమార్క గారి చొరవతో ఒక కార్యాచరణ చట్టబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని మా సింగరేణి కార్మిక సోదరులకి వారి పిల్లలకు కూడా మనవి చేస్తా ఉన్నాం। ఈ సందర్భంలో మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పవర్ ప్లాంట్ రాజ్ ఠాకూర్కు మరి అనేక అభ్యర్థనలు ఈరోజు 800 మెగావాట్లకు సంబంధించి పవర్ ప్లాంట్ కి సూచనాప్రాయంగా మీరు అనుమతులు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మా జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। రామగుండం ఎయిర్పోర్టుకు సంబంధించి మనం అడగకుండానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రి మరి వారిని కోరటం జరిగింది। రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అటు ప్రక్కన ఉన్న మంచి పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడికి సౌలభ్యంగా ఉంటుందని రామగుండంలో ఏర్పాటు చేయాలని వారు కేంద్ర శాఖను కోరటం జరిగింది। వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా విషయాలు ఉన్నాయి, ఆలస్యం అవుతున్న సందర్భంలో